నమస్తే. అర్జున బెరడు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుంది. అర్జున బెరడు నీటిని తాగడం వలన అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. శతాబ్దాలుగా ఆయుర్వేదంలో అర్జున బెరడు గుండె ఆరోగ్యానికి ఔషధంగా వినియోగిస్తున్నారు. అనేక అధ్యయనాలు కూడా అర్జున బెరడు ఔషధ గుణాలతో సమృద్ధిగా ఉన్నాయి అని కనుగొన్నాయి. ఈ రోజు అర్జున బెరడు నీటిని తాగడం వలన శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుందాం. ఆయుర్వేదం శరీరాన్ని లోపలి నుండి బలోపేతం చేయడానికి, వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడే అనేక మూలికలు, సుగంధ ద్రవ్యాల నుండి ప్రస్తావిస్తుంది. వీటిలో ఒకటి అర్జున బెరడు. అర్జున బెరడు గుండె ఆరోగ్యానికి రక్షణగా పనిచేస్తుంది. అర్జున బెరడు నీరు శరీరానికి సహజ టానిక్ గా పనిచేస్తుంది. గుండె నుండి రోగ నిరోధక వ్యవస్థ వరకు ప్రతి దానిని బలోపేతం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అర్జున బెరడును పురాతన కాలం నుండి సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ఈ బెరడు నీటిని తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచే అనేక సమ్మేళనాలు ఇందులో ఉన్నాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అర్జున బెరడు నీరు అధిక రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇది రక్తనాళాలను సడలిస్తుంది. రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. అర్జున బెరడు నీరు మూత్రపిండాలు, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది శరీరం నుండి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. అర్జున బెరడు నీరు జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని నివారిస్తుంది. అర్జున బెరడులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది చర్మాన్ని స్పష్టంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అర్జున బెరడు నీరు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఇది సహజ యాంటీ యాంగ్జైటీగా పనిచేస్తుంది. అర్జున బెరడు నీటిని తయారు చేయడానికి ముందుగా అర్జున బెరడును పొడి చేయండి లేదా బెరడును నీటిలో కలపండి. నీటిని 10 నుండి 15 నిమిషాలు మరిగించనివ్వండి. నీటిని వడకట్టి చల్లబరచండి. ఇప్పుడు మీరు ఈ నీటిని తాగవచ్చు. అర్జున బెరడు నీరు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ మీరు దానిని తీసుకునే ముందు ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించాలి. మీకు ఏవైనా వైద్య పరిస్థితులు ఉంటే, ఏవైనా ఆరోగ్య సమస్యలను నివారించడానికి దానిని తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.